హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా మీ మధుకాన. సో ఏదైతే ప్రభావతి 2.0 అనే గేమ్ బిగ్ బాస్ అయితే పెట్టిందో, సో దానికి సంబంధించిన గేమ్ అయితే రన్ అవుతుంది. సో దానికి సంబంధించిన ప్రోమో అయితే రావడం జరిగింది. సో మొదటగా నిన్న నబిల్ అయితే సో పృథ్వీ టీం అయితే ఎన్నుకోవడం జరిగింది. సో తనను గేమ్ నుండి తప్పియడం జరిగింది. సో అవతలి టీం నుండి ఎవరన్నా ఒకరిని గుడ్లు తక్కువ ఉన్న కారణంగా అవతల టీంలో ఎవరన్నా ఒకరిని పక్కకు జరపండి, ఆ గేమ్ లో ఆడకుండా చూడాల్సిన నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి పృథ్వీ టీంకి నిఖిల్ టీంకి చెప్పడంతో నిఖిల్ టీం వచ్చేసి నబిల్ పేరు చెప్పడం జరిగింది. సో నబిల్ ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే అదే ప్రభావతి 2.0లోనే టాస్క్ లోనే నబిల్ అయితే సంచాలకుగా ఉంటున్నాడు. సో దానికి సంబంధించిన ప్రోమో అయితే కాసేపటి క్రితం రావడం జరిగింది. సో ఆ ప్రోమో చూసిన ప్రతి ఒక్కరికి నబిల్ కాస్త క్లియర్ కట్ గా సోనియాని అయితే టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది. సో సోనియా ఇప్పటి వరకు ఎవరితో ఆర్గ్యుమెంట్ చేసినా కానీ ఆ ఆర్గ్యుమెంట్ లో సోనియా అరవడం, సోనియాకు మించి వీళ్ళు అరవడం అలా సాగిపోయింది. దాంతో సోనియా కూల్ గా ఆర్గ్యుమెంట్ చేస్తూ అవతల వాళ్ళని రెచ్చగొట్టే విధంగా అయితే మాట్లాడేది. కానీ ఈసారి మాత్రం నబిల్ గట్టిగా వేసుకున్నట్టే తెలుస్తుంది. సో ముందుగా గుడ్లు కింద దాచిపెట్టుకోకండి, పైన పెట్టండి అని చెప్పేసి నబిల్ చెప్తే, రూల్ అట్లా లేదు అది ఇది అని చెప్పేసి సోనియా కనిపించాలని ఉంది, చదువు అంటే అరవకు అని నబిల్ అనడం. ఆ తర్వాత సోనియా ఇంకా గేమ్ స్టార్ట్ చేయలేదు అని ఆమె అనడం, అరవకు నేను చెప్తా, అడుగు చెప్తా, అరవకు నేను చదువుతా అని చెప్పేసి నబిల్ అనడం. ఇలా అయితే ప్రోమో స్టార్ట్ కావడం జరిగింది. ఆ తర్వాత టాస్క్ అది ప్రభావతి 2.0 ఏదైతే గేమ్ ఉందో రన్ అవుతుండడం. ఆ తర్వాత నబిల్ ఒక దగ్గర ప్రేరణతో అనుకుంటా సో తనతో మాట్లాడుతూ ఆమె ఏమన్నా డాన్ అనుకుందా బిగ్ బాస్ హౌస్ కి. సో తను చెప్పిందే నడవాలి, తను అరిస్తే అవతల వాళ్ళు ఏదో భయపడతారు అనుకున్నట్లు బిహేవ్ చేస్తుంది. సో అంత లేదు, ఎంతో మాట్లాడాలో అంతే ఉండాలి, కానీ అరవద్దు, అది ఇది అనొద్దు, ఆమె డాన్లా చేయొద్దు, అవసరం వస్తే ఆమెకు అండి అని రెస్పెక్ట్ ఇస్తా, అంతేగాని అని చెప్పేసి నబిల్ అయితే మాట్లాడుతున్నాడు. సో మొత్తానికి అయితే నబిల్ కరెక్ట్ గా సోనియాకు కరెక్ట్గా అదే సోనియాకి ఎందుకో కానీ ఒక 2-3 రోజుల నుండి సోనియాకి అసలు 2-3 అంటున్నా, స్టార్టింగ్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ బాగున్నాయి, కానీ ఆ తర్వాత సోనియాకు బాగా కలిసి వచ్చేలా కనిపించడం లేదు ఇప్పటి వరకు అయితే. ఎందుకంటే మొన్న విష్ణుప్రియ ప్రొఫెషన్ని, విష్ణుప్రియ ఫ్యామిలీని అది దాన్ని మాట్లాడడం, సో ఆ తర్వాత నాగార్జున గారు క్లాస్ పీకడం, మొన్న యష్మి అలాగే సోనియా మధ్యన బిగ్ ఆర్గ్యుమెంట్ జరగడం. నిన్న ఏదైతే యష్మిని సోనియా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ మనసులో పెట్టుకున్న యష్మి మొన్న జరిగిన టాస్క్ లో అంటే ఆ బెలూన్ టాస్క్ లో సో సోనియా సంచలనంగా తప్పుడు నిర్ణయం తీసుకోవడం కావచ్చు, నిఖిల్ కి ఫేవర్ గా చేయడం కావచ్చు, వాటిపై యష్మి ఓ రేంజ్ లో ఫైర్ అయింది. యష్మి మాటలకు ఏం చేయాలో అర్థం కాక సంచలనంగా తనైతే ఆల్మోస్ట్ సంచలనంగా ఫెయిల్ అయింది సోనియా. సో దాంతో సోనియా అయితే నోరు మూసుకొని కూర్చోవడం జరిగింది. అలాగే తనకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. సో ఏదైతే తనను పుణ్యశ్రీ అని విష్ణుప్రియ అన్నప్పుడు మా ఫ్యామిలీ చూస్తుంది, నువ్వు నిఖిల్కి నీకు మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి అడిగినప్పుడు మా ఫ్యామిలీ చూస్తుంది, ఇలాంటివి అడగొద్దు అది అని చెప్పింది. ఆ తర్వాత పృథ్వీతో అగ్గులు, నిఖిల్తో అగ్గులు, ఇటు అభయ్ నవీన్తో అగ్గులు, మణికంఠతో అగ్గులు, ఇలా ఇవన్నీ ఫోటోలు వీడియోలు బయటికి రావడం, యష్మితో పంచాయతీ అన్ని. ఈరోజేమో నబిల్తో మొత్తానికైతే ఈమెకు సోనియాకి అయితే అంతా మైనస్ అవుతున్నట్లయితే తెలుస్తుంది. సో తనకు సంబంధించి మొత్తం మంచి రోజులు అయితే తనకు లేనట్టు తెలుస్తుంది. ఇక ఇంకొక వైపు ఏంటంటే నిన్న నాగమణికంఠని నిఖిల్ ఇలా తీసి ఇట్లా వేయడంతో నాగమణికంఠ పోయి ఆడపోయి పడ్డాడు. పాపం మనోని హెడ్కు దెబ్బ తగిలినట్టుంది. కాసేపు అసలు ఏమన్నా అయిందనే డౌట్ అయితే కలిగింది. సో అభయ్ నవీన్ వీళ్ళందరూ వచ్చి కాసేపు తనతో కూర్చోవడం జరిగింది. సో తనకు ఫిజికల్ గా తను ఆడాలి, మనం ఏ గేమ్ అయినా సరే కానీ ఫిజికల్ గా ఎంత ఆడతామో అంతే ఆడాలి. సో అంతవరకే ఉండాలి, అంతేగాని ప్రతిదానికి నేను ఉరుకుతా నేను చేస్తా అంటే కాదు. ఎందుకంటే అది ఇలా ఎదురవుతుంది. సో మనోడు మైండ్ గేమ్ బాగా ఆడతాడు కానీ ఫిజికల్ గేమ్ ఆడలేడు. అసలుంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆడితే బాగుంటుంది. సో నేనేమన్నానికి 100% ట్రై చేయాలి, బట్ దాన్ని కూడా కొంచెం చూసి ట్రై చేయాలి. ఇష్టం వచ్చినట్లు ఆడి పక్కల మనకన్నా బలవంతుడు ఉన్నా కానీ అయినా కానీ ఎదురుతాం అని చెప్పేసి ఆ యొక్క హీట్ ఆఫ్ ది మూమెంట్ లో ఏం జరుగుతుందో తెలీదు. సో నాగమణికంఠ అలా పడడం జరిగింది. ఆ తర్వాత నాగమణికంఠను నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పేసి అభయ్ నవీన్ వీళ్ళందరూ చెప్పడంతో తను ఏడవడం, నాకు ఈ షో చాలా ఇంపార్టెంట్, అది విన్ కావాలి, అప్పుడే నా భార్య నా కూతురు నా దగ్గరికి వస్తారు అని చెప్పేసి నాగమణికంఠ ఏడుస్తూ ఉంటాడు. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క టాస్క్ ఏదైతుందో అందులో
లఫుడ్ గేమ్ ఆడుతుంది అని చెప్తే పృథ్వీ అని చెప్పొచ్చు. సో పృథ్వీ ఏం ఆడుతుండో అర్థం అవటం లేదు. ఇంకొక వైపు సోనియానేమో పృథ్వీని ఓ రేంజ్ లో రెచ్చగొడుతుంది. సో ఏదైతే ఆ అభయ్ మన ఆదిత్యకు పృథ్వీ ఇద్దరు ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు ఆ పృథ్వీ ఏం మాట్లాడుతుండు, అసలు ఆదిత్య గారు అంటే అందరూ అన్న అంటారు, అన్న అంటారు, ఓకే ఆదిత్య అనాలి లేకుంటే, అంతేగాని వీడు అది అని చెప్పేసి ఆదిత్యని పృథ్వీ అనడం. ఆ తర్వాత వీళ్ళిద్దరికి ఆర్గ్యుమెంట్ జరిగితే పక్కనే ఉన్న సోనియానేమో అదే కంట్రోల్ చేయి, అదే అలానే మాట్లాడు, అంతే గట్టిగా మాట్లాడు అని చెప్పేసి పృథ్వీని రెచ్చగొడుతుంది. సో ఏదైనా ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు అది కూల్ చేసి మీరు మా దగ్గర రాకూరు, మేము మీ దగ్గరికి రాము, లేకుంటే మీరు మా దగ్గర రాకూరు, మీకు అంత ఇబ్బంది ఉంటే చెప్తే అయిపోతుంది. అంతేగాని పృథ్వీని ఇంకా అసలే పృథ్వీ ఆ యొక్క ఏం చేస్తాడో అర్థం కాదు. సో ఏదైనా టాస్క్ వచ్చిందంటే ఏం మాట్లాడుతాం కదా, నామినేషన్ అయినా సరే టాస్క్లో అయినా సరే, కానీ ఆ యొక్క కోపంలో ఏం చేస్తాడో తనకే తెలియదు, ఏం మాట్లాడుతాడో తనకే తెలియదు. అలాంటి వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి. సో సోనియా మాత్రం పృథ్వీని ఇంకా రెచ్చగొడుతుంది ఆదిత్య మీదకి. ఆ తర్వాత ఆదిత్యతో పంచాయతీ పెట్టుకుంది సోనియా. సో ఈ విధంగా సోనియా పృథ్వీని ఓ రేంజ్లో అయితే రెచ్చగొడుతుందని చెప్పవచ్చు. సో పృథ్వీ గేమ్ సగం అసలే తనకు ఎక్కువగా కోపం రావడం వల్ల గేమ్ కి ఎఫెక్ట్ అవుతుంది. బట్ ఇది రెచ్చగొట్టడం వల్ల మరింత తన గేమ్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే నాగమణి కంట అసలు ఫస్ట్ వీక్ మనం చూస్తేనే ఎవర్రాయుడు అంటే అన్ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది జనాలని. సో సింపతి గేమ్ ఆడుతున్నాను అనుకున్నా. తర్వాత ఫస్ట్ వీక్ అయిపోయిన తర్వాత 2 weeks చూస్తే మనోడు మంచి డెవలప్మెంట్, మంచి గేమ్ ఉంది, మంచిగా మాట్లాడుతుండు. సో ఫస్ట్ వీక్ ఎందుకు అలా అయింది అని అనిపించింది. మళ్ళీ ఇప్పుడు చూసా మనోడు అమ్మ ఆ అగ్గులేంది, ఆ ముద్దులేంది, ఏం అర్థం అవుతలేదు. నేరుగా పోయి యశ్విని వెనకంగా ముందలంగా పట్టుకుంటాడు, హగ్గు వేసుకుంటాడు. అమ్మాయికి అన్కంఫర్టబుల్ గా ఉన్నా కానీ అట్లే పట్టుకుంటాడు పోయి హగ్గులు. ఆ తర్వాత ఇంకొక వీడియో మీరు చూసింటారు, వైరల్ అవుతుంది. సోనియా బయట ఉన్న దగ్గరకు వచ్చి కెరా లోపల తీసుకుపోతాడు. సో లోపలికి చూసి నాకు హగ్గు కావాలని నాగమణికి అంటే అడుగుతాడు. సో తర్వాత సోనియా ఉండి అరే ఇప్పుడు ఆ టాస్క్ నడుస్తుంది, ఇంకేం లేదు, మూడు అప్సెట్ అయిపోతానే అంటారు. తను టాస్క్ నడుస్తుంది, నేను ఆడలేను మళ్ళీ అని తను సైలెంట్ ఉంటాడు. సో అప్పుడే ఇంకా సోనియా సరేదా అని చెప్పేసి హగ్గు ఇస్తుంది. సో నాగమణి కంటే అయితే మరి మంచి ఎంజాయ్ చేస్తున్నాడు హౌస్ లో, హగ్గులు కిస్సులతోటి. ఏం అర్థమవుతలేదు, ఒక్కొక్క లాగుండు హౌస్ లో. సోనియానేమో ఎవరైనా వచ్చి ఏదైనా క్వశ్చన్ అడిగితేనేమో వాళ్ళ ఫ్యామిలీ ఫీల్ అవుతుంది, ఫ్యామిలీ ఏమనుకుంటుంది అంటుంది. ఎవరైనా వచ్చి హగ్గు అడిగితేనేమో లటక్కుని ఇస్తుంది. ఇందో కర్మ, ఏమర్థం అయితే లేదు. ఎవరు ఏంది ఉస్రవిల్ ఇలాగా రోజుకు ఒక రంగు మారుస్తారు హౌస్ లో అయితే.